ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ శారదాంబాయ నమః, శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పరమేశ్వరి దేవత. పూజా మందిరంలో పద్మావతి మాత సమేత అలవేలు మంగామాత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారు ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇంకా అందరు దేవుళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. రోజు లేవగానే ఒకసారి నమస్కారం పెట్టుకోవడమే. అలా పెట్టేసుకుంటే మంచిది. కొంచెం మనసుకు కొంచెం హాయిగా అనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో కాపాడుతున్నారంటే నమ్మకం, ఒక ధైర్యం, ఒక విశ్వాసం. అంతే, ఎవరికైనా అంతే కదా. సుఖంగా బతకాలనేది కోరిక. ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి, ఏ ఇబ్బందులు పడకూడదు, ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. ఇదే అందరూ కోరుకునేది ఇదే. కాబట్టి ముఖ్యంగా ధనం కోరుకుంటారు. ధనం ఉంటేనే కొంచెం ఇప్పటి ముప్పటిగా ఎక్కువ లేకపోయినా మామూలుగా మినిమం లివింగ్కి కావాల్సినటువంటిది, సంసారాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ధనం కనుక కొంచెం సంపాదిస్తూ ఉంటే అదొక సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఇప్పుడు వేరే జంతువులకి, పక్షులకి, వాటికి ప్రకృతి ఆహారాన్ని ఇస్తుంది. మనుషులు గట్టా కాదు. మనుషులు ధనం సంపాదించుకోవాలి. కష్టపడి చదువుకుని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని ఏదో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటేనే జీవితయాత్ర, ఈ జీవనయాత్ర సరిగ్గా సాగుతుంది. కాబట్టి దానికి కావాలి అంటే అమ్మవారి ప్రార్థన. మనం అందరం భక్తులమే. మూఢభక్తి లేకపోయినా కొంచెం భక్తి అయితే ఉంటుంది. అందరికీ, ప్రతి వాళ్ళకే భక్తి ఉంటుంది దేవుడి మీద. గుళ్ళకి వెళ్తున్నాక గుళ్ళని కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకు వెళ్తున్నారు అంటే గుళ్ళకి మరి కావాలి, కష్టాలు ఉండకూడదు, సుఖాలు కావాలి, బతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు భగవంతుడు చేస్తాడు నమ్మకం. అమ్మవారిని ఒకటి చేసుకుందామండి, ఒక ప్రార్థన చేసుకుందాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతం నమతాం శరణ్యే. లక్ష్మీవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. అందరికీ కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి ఏంటంటే అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆవిడ మనకు అవసరాలకు తీర్చడానికి న్యాయమైన మార్గం ద్వారా ధర్మం ప్రకారంగా మనం కష్టపడి పని చేసుకుని సంపాదించుకొని జీవితానికి కొంచెం సుఖప్రదం చేసుకోవడం మంచిదే. దైవభక్తి కలిగి ఉంటే ఇంకా మంచిది. అది ఈ స్తుతి ఏదైతే ఉందో లక్ష్మీమ్మవారి స్తుతి చేసుకుంటే మంచిదే. ఇది పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఓం తత్సత్. జయ భద్రకాళి మాతాజీకి జయ, కనకదుర్గమ్మ అమ్మవారికి జయ. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. కాయన వాచ మనసేంద్రియడ్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమేద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.